తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరపున ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. విశాఖలో ఫరెవర్ మిస్ ఇండియా 2025 విజేతకు కిరీట బహూకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓ స్టార్ హోటల్లో జరిగిన వేడుకలో డాక్టర్ సుజనాదేవి విజేతగా నిలిచి మిస్ వైజాగ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. సుజనాదేవికి అతిథులు కిరీటం బహూకరించి అభినందనలు తెలియజేశారు. వైద్య విద్యార్థిగా కొనసాగుతూ ఫ్యాషన్ రంగంపై మక్కువ, శ్రద్దలతో ఈ విజయాన్ని సాధించారని ప్రశంసించారు. అనంతరం జరిగిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. మ్యూజిక్ కు అనుగుణంగా ర్యాంప్ వాక్ చేస్తూ ముద్దుగుమ్మలు హొయలొలికించారు. యువతలు తమ స్టైల్, గ్లామర్ తో ర్యాంప్ పై సందడి చేశారు. సరికొత్త డిజైనర్ వేర్ ధరించి ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. ఆత్మవిశ్వాసంతో కూడిన వారి అడుగులు, ఆకట్టుకునే భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తనపై ఎన్నో కుట్రలు చేశారని, అయినప్పటికీ తాను నోరు మెదపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆమె అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి వారిద్దరిని ఏమీ అనడం లేదని అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయిందని రాద్ధాంతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డ పేరు వచ్చిందని, అందులో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. సంతోష్, హరీష్ రావు మేఘా ఇంజనీరింగ్ వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అన్నారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో పోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై
కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకరు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకరు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకరు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోరు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తాను. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే? తెలంగాణలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూరియా కొరతతో మనస్తాపానికి గురై పీఏసీఎస్ కార్యాలయం పైకెక్కి యువ రైతులు ఆత్మహత్యా యత్నంకు పాల్పడ్డారు. జనగామ జిల్లా దేవురుప్పల మండలం సింగరాజుపల్లె గ్రామంలోని యూరియా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అవతారం అనుకుంటా ఒక్కొక్కరు భూమి లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకుంటారు పండుకుంటే ఒక ఊరే కట్టం చేయాలనుకుంటు. నువ్వు ఎమ్మెల్యే పదవి ఎందుకు చేస్తున్నావు? ఫోన్ చేయమన్నా నిన్ను సిగ్గు లజ్జ ఉండాలి. నువ్వు ఎదురు చేసినందుకు పనికి మళ్ళీ ఎదవాలని చెబుతూ ఎమ్మెల్యే పదవి చేస్తున్నావు. నువ్వు పనికి మళ్ళీ ఎదురు ఎదుగు చేయాలరా? నువ్వు ఓటు చేయమని చేస్తున్నావురా? మమ్మల్ని కాలు పట్టుకునేది ఎట్టుందిరా? ఇలా ముప్పని చేస్తున్నావు. పనికి మళ్ళీ ఎదవ చేయొద్దు, రావద్దు. నువ్వు ప్రపంచానికి ఎందుకు వచ్చినావు? ఊపిరి పెట్టిన దానికి ఎందుకు? నేను మగవానే, నేను తోపునే చెప్తున్నావు. కూడి లేక నీళ్ళు లేక అవతారం ఎత్తుకునే కూర్చున్నావు. ఇవాళ 10 రోజుల సంది
ఏమిటికి కోడలు నీరిచ్చి దిక్కులేదు ఈడ భూమి పెట్టి దిక్కులేదు పిల్లలు ఇడిచిపెట్టి ఈడ పండుకుంటే అవతారం ఎత్తుతున్నాము నువ్వు ఇచ్చే ఒక్క ఊరే కట్టకు మోడీ ఏమన్నాడు అసలు పని చేస్తే అయిపోతుంది రామడుగు 15 రోజులు నేను పంతున్నా ఒక్క ఊరే కట్ట దొరకాలి నాకు 15 రోజులు పండుకుంటే చేతిలో దిక్కులేదు ఏమిటికి ఇస్తున్నావు ఏమిటి పెట్టాడు కంప్లీట్ ఓడి పెట్టమన్నాడు ఓడి చేయమన్నాడు 10 రోజులకు ఒకసారి ఇస్తా ఈ 10 రోజులకు ఒకసారి ఇస్తా అని కంప్లీట్ చేయాలి 100 ఊర్లలో పెట్టి కొట్టుకొని కావాలని చేసిండు ఐదు చేయమని చెప్పిండా ఒక ఊర్లలో ఈ 10 రోజులకు ఒకసారి ఇస్తా ఈ 5 రోజులకు ఒకసారి ఇస్తా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కమలాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. రాష్ట్రాన్ని క్యాన్సర్ రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి సత్యకుమార్. విశాఖ కేజీహెచ్ లో అత్యాధునిక చికిత్సా పరికరాలు ప్రారంభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ వాడుకున్నారు. మండిపడ్డ వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ నాపై ఎన్నో కుట్రలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.